జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ కోల్పోవటం యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా బ్యాడ్ ఫీల్ అయినండి. ఎందుకంటే అది సృష్టి వర్మ దాదాపు 4 ఏళ్ళు నేను అనుభవించిన తర్వాతనే నేను ఇట్లా కంప్లైంట్ చేశాను అని చెప్పి తన పెయిన్ ఏంటి? చాలా పెయిన్ అయితే అనుభవించింది తన మాటల్లో అయితే. సో తన పైన జరిగిందని అనుకోవచ్చు. ఇంతలా టార్చర్ పెట్టారు ఆ అమ్మాయిని అని అనిపించింది. అది కోర్టు పరిధిలో అంశం లాగానే నేను ఫీల్ అవుతున్నా. కానీ ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడైతే ఆ వాయిస్లో కానీ ఆ కళ్ళల్లో. స్ట్రైట్గా అడగన క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ చెప్తారా? చెప్తా, షూర్గా చెప్తారా? షూర్. జానీ మాస్టర్ సృష్టి వర్మ అంటే అది ఇప్పుడు ఇది అల్లు అర్జున్ గారి దృష్టిలో పడింది, అందుకే సుకుమార్ గారు పుష్ప 2లో తనకు అవకాశం కల్పించారు అనేది. అంటే అల్లు అర్జున్ గారు అని. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. గత కొంతకాలం నుంచి కూడా టాలీవుడ్లో జానీ మాస్టర్ వర్సెస్ సృష్టి వర్మ ఇష్యూ మనందరికీ తెలిసిందే. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా జానీ మాస్టర్ ఒక ఇంటర్వ్యూ, అలాగే సృష్టి వర్మ కూడా ఒక ఇంటర్వ్యూ పైన కోర్టులో జరిగిన ఇష్యూస్ని కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ ట్విట్టర్లో కూడా కొన్ని ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. మరొకసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఇది అసలు సద్దు మణుగుతుందా, ఎంతవరకు ఎంత కాలం ప్రయాణించవచ్చు? అండ్ సృష్టి వర్మకి రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. ఎందుకనంటే ఆమె ఈరోజు ఉదయం వేసిన ఒక ట్వీట్కి మద్దతుగా లక్ష్మీ మంచు, అలాగే సీనియర్ యాంకర్ ఝాన్సీ, అలాగే సుప్రియ వీళ్ళంతా కూడా స్టోరీస్లో సృష్టి వర్మ చేసిన ట్వీట్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా స్టేటస్గా దాన్ని పెట్టుకొని తమ మద్దతును తెలిపారు. మరోవైపు జానీ మాస్టర్ పైన కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఇంకా వాంటెడ్లీ ఇష్యూని చాలా డ్రాగ్ చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు అనేవి. వీటన్నిటిపైన కూడా మనకు తెలియని విషయాలు, అంటే ఇప్పటివరకు మీడియాలో ఫోకస్ అవుతున్న ఇష్యూలు కాదు, బియాండ్ దట్ ఇండస్ట్రీలో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇన్డెప్త్గా జరిగాయి. వాటన్నింటినీ వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జోసెఫ్ ప్రకాష్ మాస్టర్, మనందరికీ సుపరిచితులు. జానీ మాస్టర్ అంటే ఈ అసోసియేషన్ నుంచి తొలగించబడిన తర్వాత హీఈస్ ద పర్సన్ హూ డ్రైవింగ్ దట్ అసోసియేషన్ యాజ్ అ ప్రెసిడెంట్. సార్ నమస్తే. బాగున్నారా? జోసెఫ్ గారు చాలా కూల్గా కనిపిస్తున్నారు, బట్ ఇండస్ట్రీ ఇన్సైడ్ అలా లేదు అని అనిపిస్తోంది. అసలు జానీ మాస్టర్ ఇష్యూ జరిగినప్పుడు, సృష్టి వర్మ పేరు తెరపైకి వచ్చినప్పుడు పాష్ కమిటీ ఒకటి నియమించబడింది. ఆ కమిటీకి సంబంధించి ఆ పనితీరు ఎలా ఉంది, దాని ప్రోగ్రెస్ ఏంటి? దాదాపు 3 నెలలు లోతైన విచారణ చేస్తాము, ఎవ్రీథింగ్ మేము ఇంట్రాగేషన్ చేస్తామని చెప్పారు పెద్దలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అప్డేట్ చెప్పండి. అంటే అదే అండి, మీ ద్వారా ఒకటి క్లారిటీ ఏంటంటే దేర్ ఆర్ 2 డిఫరెంట్ కేసెస్ అండి. ఒకటి వచ్చి పోక్సో ఉంది, విచ్ సృష్టి వర్మ అండ్ జానీ మధ్యలో కోర్టులో జరుగుతుంది. పాష్ కమిటీ అనేది ఇంటర్నల్ కమిటీ అండి. ఇండస్ట్రీలో వర్క్ ప్లేస్లో సెక్సువల్ హరాస్మెంట్ ఉండొద్దు. ఇట్ కుడ్ బి మెన్ ఆర్ ఉమెన్. ఎవరికి పవర్ని వాడుకొని కానీ పొజిషన్ని వాడుకొని కానీ లొకేషన్ అట్మాస్ఫియర్లో ఒక దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవద్దు అనేది ఒక పాష్ కమిటీ ఉద్దేశం అండి. సో ఆ కమిటీ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుందని నేను తక్కువ చూసి ఈ మధ్యనే చూసాను. దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్ అనిపిస్తుంది. ఓకే సార్, పాష్ కమిటీలో అసలు ఎలాంటి విషయాలు ప్రస్తావించారు, ఎలాంటి విచారణ జరుగుతోంది, జానీ మాస్టర్ పట్ల ఈ కమిటీ ఎలాంటి డీటెయిల్స్ తెలుసుకుంటుంది అనేది ఎప్పుడు కూడా బయటికి ప్రస్తావించలేదు, ప్రస్తావించొద్దు అని కూడా మీరు అందులో పెట్టారు పాయింట్. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నిజంగానే సృష్టి వర్మ వైపు మొగ్గు చూపిస్తుందా, జానీ మాస్టర్ వైపు మొగ్గు చూపిస్తుందా ఈ కమిటీ? కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కూడా లేకపోలేదని కామన్ పబ్లిక్ నుంచి వస్తూ ఉన్న మాట. దీనికి మీ రియాక్షన్ ఏంటి? లేదండి, దే ఆర్ వెరీ న్యూట్రల్గానే పనిచేస్తున్నారు. సో ఇప్పటివరకు నాకు తెలిసింది ఏంటంటే జానీని ఆ పొజిషన్లో ఉండొద్దు ఖచ్చితంగా, ఎందుకంటే అతను ఫేస్ చేస్తున్నాడు కాబట్టి. సో ఇమ్మీడియట్గా అతన్ని, అంటే వాళ్ళు సిఫార్సు చేసినా కూడా ఫిలిం ఫెడరేషన్, మా అసోసియేషన్ జనరల్ బాడీలో నిర్ణయం డిసిషన్ మేము తీసుకున్నాం. దే జస్ట్ రికమెండెడ్. ఓకే, సో జానీ మాస్టర్ కంటే ముందు సతీష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు ప్రెసిడెంట్. ఆ తర్వాత ప్రెసిడెంట్ కాదండి, జస్ట్ డాన్సర్. అంతకుముందు ఎక్స్ ట్రెజరర్ అతను. ఓకే, తర్వాత జానీ మాస్టర్ వచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు. జానీ కంటే ముందు నేను 4 times చేశాను. అవును, 5th టైం. మీరు చాలా సీనియర్ అని కూడా విన్నాను. బట్
ఎలా ఉంటుందండి? అంటే ఎలాంటి క్రమశిక్షణ చర్యలు అంటే డిసిప్లినరీ యాక్షన్స్ ఎప్పుడు తీసుకుంటారు? ఎలా తొలగించబడతారు? మీకున్న గైడ్ లైన్స్ ఏంటి? అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో మాదొక క్రాఫ్ట్ అండి. ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మీరు మిగతా యూనియన్లో చూసుకుంటే చాలా వేరే యూనియన్లలో అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారు. మా అసోసియేషన్లో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎక్కువ. సో బిగినింగ్ నుండి కూడా సో అమ్మాయిల విషయంలో మేము చాలా స్ట్రిక్ట్గానే ఉన్నాం ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు 35 years ఆల్మోస్ట్ వస్తుంది మా యూనియన్లో. ఇప్పటివరకు సింగిల్ కంప్లైంట్ రాలేదు. వెరీ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో పని జరుగుతుంది. అన్ఫార్చునేట్గా ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇంత పెద్దగా జరుగుతుంది అనుకోలేదు అని జరిగింది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. కానీ అసోసియేషన్ అయితే వెరీ సేఫ్ ప్లేస్ ఫర్ ద గర్ల్స్ అండ్ ఎస్పెషల్లీ నైట్ షూట్స్ మీకు తెలిసే ఉంటుంది. నైట్ 2 వరకు అవుతుంది, 3 వరకు అవుతుంది. సో వీ మేక్ షూర్ దట్ అమ్మాయి ఇంటి వరకు వెళ్ళే వరకు కూడా వెహికల్ మా ఇన్ఛార్జ్ ఒక అతను ఉంటాడు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అని. సో అతను ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళు ఫాలోఅప్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మెసేజ్ డ్రాప్ చేస్తారు రీచ్డ్ అని. సో వెరీ సెక్యూర్ అండి. ఎక్కడ జరగదు అంత సెక్యూర్గా, అంత సెక్యూర్ ఇండస్ట్రీ. అన్ఫార్చునేట్ ఒక ఇన్సిడెంట్ని పెట్టుకొని మొత్తం అందరిని జడ్జ్ చేస్తున్నారు. బాధ అనిపిస్తుంది అండి. బట్ అమ్మాయిలకి మీరు ఇప్పుడు అంటున్నారు ఒక పర్సన్ ఉంటారు, పికప్ అండ్ డ్రాప్ నైట్ టైమ్స్ అవుతాయి. బట్ అలాంటి అలవెన్సెస్ అసలు ఉండవు. ఒక స్టేజ్ వచ్చేంత వరకు కూడా అవి ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఇండస్ట్రీలో అనేది కామన్గా వినిపిస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఆర్టిస్ట్ అది వేరండి. డాన్సర్స్కి ఖచ్చితంగా 2 అమ్మాయిలు ఉన్నా కూడా, ఒక్క అమ్మాయి ఉన్నా కూడా దే మేక్ షూర్ అంటే కొరియోగ్రాఫర్కి 3 అసిస్టెంట్స్ ఉంటారు. 2 పని వచ్చి డాన్స్ కంపోజింగ్, ఇంకొక అతను ఇదే పని అంతే. సో వాళ్ళు వచ్చి పని చేసుకొని వెళ్ళడానికి, వాళ్ళ పేమెంట్స్ వసూలు చేయడం, ఇదంతా ఒక ఇన్ఛార్జ్ పని అండి. ప్రాపర్గా మా అసోసియేషన్ నుండి వి మేక్ షూర్ దట్ ఒక ఉండాలి, ఖచ్చితంగా ఇన్ఛార్జ్ ఉండాలని. ఈ రోజు ఉదయం సృష్టి వర్మ తన స్టోరీలో తను పోస్ట్ చేసింది, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విన్స్ కేస్ అగైన్స్ట్ కొరియోగ్రాఫర్ జానీ బాషా హూ హ్యాడ్ ఛాలెంజ్డ్ ద ఛాంబర్స్ ఆర్డర్స్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఛార్జెస్ అని చెప్పి తను ఒక లెటర్ వాయిస్ ఆఫ్ ఉమెన్ది రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కౌంటర్ చేస్తూ జానీ మాస్టర్ కూడా చాలా గట్టిగా రిప్లై ఇచ్చారు. సొంత లాభాల కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పును మీకు అనుకూలంగా వచ్చినట్లు మార్చి మరో కేసుతో ముడిపెట్టి కేసులు పెడుతున్నారు అని చెప్పి. అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఆమె పెట్టిన పోస్టుకు ఈయన ఇచ్చిన రిప్లైకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన తొలగించబడిన దానికి ఈ ఆర్డర్స్ కి ఏమైనా లింక్ ఉందా? అన్ని ఇంటర్లింక్ అండి. ఎందుకంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. ఎందుకనంటే ఈ ఇష్యూ అయిన తర్వాత పాష్ కమిటీ మెంబర్స్ ఎవరు కూడా ఓపెన్ గా చెప్పలేదు. జానీ మాస్టర్ కి సంబంధించి ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయనకు అనుకూలంగా, సృష్టి వర్మకి సంబంధించి ఈమె సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈమెకు పాజిటివ్గా మాట్లాడారు తప్ప న్యూట్రల్గా ఎవరు చెప్పలేదు. సో దిస్ ఇంటర్వ్యూ రిగార్డింగ్ ద న్యూట్రల్ ఆడియన్స్, అస్సలు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ అనేది జోసెఫ్ గారు మీ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ఇష్యూ తర్వాత అసలు మీరేం చేశారు, కోర్ట్ ఏం చెప్పింది, ఈ డెవలప్మెంట్స్ ఏంటి? అదేండి, ఇప్పుడు పాష్ కమిటీ రికమెండేషన్ మీదనే మేము జనరల్ బాడీ కండక్ట్ చేసాము. జానీకి కూడా అందులో ఇన్విటేషన్ ఉంది, జానీ రాలేదు. జానీకి ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కానీ రాలేదు. సో జనరల్ బాడీ ఆధ్వర్యంలో, జనరల్ బాడీ ఇది సుప్రీం అండి ఏ అసోసియేషన్కైనా సరే. జనరల్ బాడీ పెట్టుకొని ఎలక్షన్స్ జరిగింది. ఎలక్షన్స్ జరిగిన తర్వాత జానీ కోర్టుకి వెళ్ళాడు, అంటే ఎలక్షన్స్ వెళ్ళదని. వెళ్ళడంతో పాటు ఓన్లీ ఎలక్షన్స్ కోసం వెళ్ళకుండా ఇప్పుడు అగేన్స్ట్ పాష్ కమిటీని పార్టీ చేశాడు, ఫిలిం ఛాంబర్ని పార్టీ చేశాడు, ఫెడరేషన్ని పార్టీ చేశాడు. సో వీళ్ళందరినీ పార్టీ చేశాడు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. సో వాళ్ళ తరఫు నుండి కూడా అది నిన్న కేసు డిస్మిస్ చేశారు, అది అతను వేసిన పిటిషన్ని. సో ఎగ్జాక్ట్లీ అది దానికి సంబంధించింది శశిని పెట్టింది అనుకుంటున్నాను నేను. యాంకర్ ఝాన్సీ, లక్ష్మీ మంచు, సృష్టి వర్మకు పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటే జానీ మాస్టర్ వాళ్ళపైన కూడా కౌంటర్ అటాక్ చేశారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక అమ్మాయికి మద్దతుగా ఉన్నారండి వాళ్ళు. ఇప్పుడు ఆ కేసు పర్టికులర్ ఆ కేసు అయితే ఏదైతే పోక్సో ఉందో అది కోర్టులో ఉంది, దాని గురించి నేను ఏం మాట్లాడాను. పాష్ కమిటీ ఇండస్ట్రీ వర్క్ ప్లేస్ ఎన్వైర్న్మెంట్ దాంట్లో సెక్షువల్ హెరాస్మెంట్ ఉండొద్దు అనే దానికోసం వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ప్లస్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 24 యూనియన్స్లో కూడా ఇంటర్నల్ కమిటీస్ వేస్తున్నారు. వాళ్ళు అవి వేస్తే ఇంకా ఈజీ అవుతుంది. ఈ పార్టీకి వేయాల్సి ఉండేనేమో, వేసేసారండి. ఆల్మోస్ట్ డిలే జరిగిందని అనిపిస్తుందా? యా ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలండి, అంటే డిలే జరిగిందంటే మీరు పాజిటివ్ కూడా చెప్పు, ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ అలాంటివి జరగలేదు కూడా అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇంకో రకంగా కూడా అడగొచ్చు జోసెఫ్ గారు, జరిగినవన్నీ తెర మీదకి రాలేదని అనుకోవచ్చేమో.
అదే నెగిటివ్ అది చాలా మంది మాట్లాడతారు. నేను పాజిటివ్ సైడ్ కూడా చూడండి ఒకసారి అంటున్నాను. నేనేమంటున్నాను, ఇప్పుడు నిర్భయ లాంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, వెరీ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ జరిగితే ఒక చట్టం వచ్చింది, దిశా చట్టం. సో అట్లనే ఇక్కడ వర్క్ ప్లేస్లో వెరీ సేఫ్ ఎన్వైరన్మెంట్ ఉంది కాబట్టి ఇప్పటివరకు దాని అవసరం పడలేదు. సో ఇప్పుడు ఇండస్ట్రీ అనేది అందరికి రీచబుల్ అయిపోయింది. ఒకప్పుడు లిమిటెడ్ మనుషులకే రీచబుల్ ఉండేది, ఇప్పుడు అందరు రీచబుల్ అయ్యింది. డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు, డిఫరెంట్ స్టేట్స్ నుండి వస్తున్నారు. సో ఇలాంటిది ఒకటి ఉండడం అప్రిషియేట్ చేయాలి, దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి అందరం దాన్ని సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఓకే ఓకే, అంటే చాలా పెద్ద ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎంతోమంది ఇతర రాష్ట్రాల ఆర్టిస్టులు కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటారు కదా. ఇలాంటి ఇన్సిడెంట్స్ నెక్స్ట్ వచ్చే వాళ్ళ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయని అనుకోవచ్చు? ఉంటాయండి, ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. సో వాళ్ళు ఇండివిజువల్ అయినా కూడా బిహైండ్ చాలామంది ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ సపోర్ట్ కావాలి. వేరే ఫీల్డ్ ఏదైనా జాబ్ చేసుకుంటే కొద్దిగా ఈజీగానే పర్మిషన్స్ రావచ్చు. స్పెషల్ సినిమా అంటే కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ ఉంటాయి, ఇలాంటి జరిగినప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. సో మీ ద్వారా ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ అనేది చాలా మంచి ప్లేస్, దాంట్లో ఎస్పెషల్లీ డ్యాన్స్ ఫీల్డ్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, చాలా వెరీ సెక్యూర్గా ఉంటుంది ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. అంటే ఏదో అవుట్ సైడర్ నుండి కదా, నేను అనుభవించి 34 years నుండి ఉన్నాం ఇండస్ట్రీలో, ఇప్పటివరకు ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. గర్ల్స్ ఆర్ వెరీ సేఫ్, సెక్యూర్. జోసెఫ్ గారు, కొన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇంతకాలం కొరియోగ్రాఫర్స్ అంటే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, అమ్మ రాజశేఖర్, లేదంటే ఇట్లాంటి పేర్లే వినిపించేవి. ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ వినిపించిన పేర్లు అయితే జానీ మాస్టర్, అయితే శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకు ఇండస్ట్రీ అంటే వీళ్ళైనా, ఇంకెవరికి అవకాశాలు రావా, లేదంటే ప్రొజెక్ట్ అవ్వట్లేదా అవకాశాలు వచ్చినా వీళ్ళలాగా? ప్రొజెక్ట్ అండి, అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద పిఆర్. అంటే ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా జస్ట్ లైక్ క్రికెట్ ఉందండి, మన దగ్గర చాలా అదర్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫుట్బాల్ ఉంది, హాకీ ఉంది, వాటికి ఎంత దక్కాలో అంత దక్కట్లేదు క్రెడిట్. అట్లనే ఇప్పుడు మా దగ్గర 150 మంది ఉన్నారు కొరియోగ్రాఫర్స్. ఓకే, దాంట్లో ఎగ్జాక్ట్ నాకు తెలిసి 50 members రెగ్యులర్గా పనిచేస్తున్నారు, దే డూయింగ్ వెల్. ఓకే, కాకపోతే లైమ్ లైట్ అనేది ఇప్పుడు రియాలిటీ షోస్ మీద బాగా డిపెండ్ అయిపోయింది. సో టీవీలో కనిపించిన వాళ్ళే అని, సో అది వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో అంతేకాని అందరు చాలా మంది ఉన్నారు కొరియోగ్రాఫర్స్, అందరూ వాళ్ళు ఎలివేట్ అవ్వాలి అంటే మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు టీవీలలో రియాలిటీ షోలకు వచ్చి ప్రూవ్ చేసుకోవాలా? అంటే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే డి అండి, మాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారి ద్వారా అంటే అంతకుముందు కూడా మేము పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, పెద్ద సినిమాలు చేసాం. మా మాస్టర్స్ హరీష్ భాయ్ అని, విజయ్ అని, చాలామంది మాస్టర్స్ ఉన్నారు మా దగ్గర స్టార్టింగ్ నుండి. మా ముక్కరాజు మాస్టర్ గారు ఫౌండర్. ఒక ఎగ్జామ్ ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా జరిగిందో ఒక ట్రాన్స్మిషన్ ఏమంటారు దాన్ని, ట్రాన్సాక్షన్ అంటారు, ఏమంటారు, ట్రాన్స్ఫార్మేషన్ ఏదైతే జరిగిందో ఎగ్జాక్ట్గా అది ఆఫ్టర్ డి అనే చెప్పాలండి. డి హెల్ప్డ్ బిగ్ వే అనమాట. ఎందుకంటే డి తర్వాతనే ఇక్కడ హైదరాబాద్ మాస్టర్స్ ఇంత మంచి చేస్తారని ఒక ఫోకస్ వచ్చింది. దాన్ని కూడా మా మాస్టర్స్ దాన్ని 2 చేతుల గ్రాప్ చేసుకొని దాన్ని ఆపర్చునిటీని వాడుకొని నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. వీఆర్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే, బట్ ఈ స్థాయిలో దేశంలో ఉన్న అందరు కొరియోగ్రాఫర్లు తెలుగు వైపు చూసే అంత పేరు తెచ్చుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలో జానీ మాస్టర్ నేషనల్ అవార్డు కోల్పోవటం, యాజ్ ఏ ప్రెసిడెంట్గా, యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా బ్యాడ్ ఫీల్ అయినండి. ఎందుకంటే అది అనౌన్స్ అయిన తర్వాత మేము ఒక చిన్న సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం ప్రసాద్ ల్యాబ్లో, మీడియం పిలిచి ఫెసిలిటీస్ జరిగింది, అంత మంచిగానే ఉండింది. అది జరిగిన చాలా తక్కువ టైంలో, 1 week టైంలో ఇలాంటి ఒక న్యూస్ వచ్చింది. బ్యాడ్ ఫీల్ అయినా నేను ఒక్కనే కాదు, అసోసియేషన్ అందరూ బ్యాడ్ ఫీల్ అయినా ఆ విషయంలో. అంటే మా అసోసియేషన్లో ఫస్ట్ టైం ఒక మెంబర్కి వచ్చింది, ప్రౌడ్గా ఫీల్ అయినాం, హ్యాపీ ఫీల్ అయినాం. సో అన్ఫార్చునేట్గా అది వెనక్కి వెళ్ళడం అనేది పెయిన్ఫుల్ థింగ్. ఓకే, బట్ జానీ మాస్టర్ జైల్లో నుంచి బెయిల్ తీసుకొని ఆ అవార్డు తీసుకోవడానికి ప్రయాణం అయ్యే టైంలో అది క్యాన్సిల్ అయిపోయింది కదా, అంటే తినడానికి అన్నం పెట్టుకునేది కింద పడిపోయిన ఫీలింగ్. నిజంగానే జానీ మాస్టర్ కాదు, ఏదో తెలుగు వాళ్ళకే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అయింది, ఆ సొసైటీ కూడా అలా ఫీల్ అయింది. మేము కూడా అట్లనే ఫీల్ అయినాం. అవునా? ఓకే, బట్ ఇంత సినారియో ఒకవైపు చూస్తే దాన్ని ఎవరో వెనకకి లాగినట్టు కనిపించింది, ఎక్కడో ఒక దగ్గర కొంతమంది వెనక్కి లాగారు అనే వార్త కూడా ఉంది, అది నిజమే అంటారా? నేను దాన్ని నా పర్సెప్షన్ అయితే కాదనుకుంటున్నాను. ఎందుకంటే అండి నేషనల్ అవార్డు అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ అండి. ఎవరో ఒక 2-3 మనుషులు కానీ ఎవరైనా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారని నేనైతే అనుకోవట్లేదు. అన్లెస్ ఆ కేసు ఇష్యూ తప్ప, ఆ కేసు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు తప్ప, మిగతా మనుషులు దాన్ని అంత ఉండకపోవచ్చు అండి. ఎవరైనా సరే ఒక మనిషిని మరి అంత పని పెట్టుకొని చేస్తే అంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారని నేనైతే నమ్మనండి, ఖచ్చితంగా నమ్మను. హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళే ఉంటారు కానీ
అంటే ఇప్పుడు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయండి, కానీ ఇంత ఈ రేంజ్కి అయితే ఉండవు అనుకుంటున్నాను. ఓకే ఓకే. బట్ ఈ జానీ మాస్టర్ షష్ఠి వర్మ ఇష్యూ తర్వాత కొరియోగ్రాఫర్స్ ఒక 2 వర్గాలుగా విడిపోయారు. యాంటీ జానీ మాస్టర్ అండ్ పాజిటివ్గా షష్ఠి వర్మతో ఉండే వర్గాలుగా విడిపోయారు. ఒక అంతర్యుద్ధం జరుగుతోంది అనేది ఒక వార్త. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఫుల్ ఫాల్స్ న్యూస్ అండి అది. వీఆర్ ఆల్ ఒక ఫ్యామిలీ లాగానే ఉన్నాము, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం, ఫ్యూచర్లో కూడా అట్లనే ఉంటాం. ఎందుకంటే జోసెఫ్ గారు, సృష్టి వర్మకి సంబంధించి ఇంతకాలం కూడా పెద్దగా పాజిటివ్గా రియాక్ట్ అయిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఈరోజు పెట్టిన ట్వీట్ తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ గలం వినిపిస్తున్నారు పాజిటివ్గా. అండ్ జానీ మాస్టర్ ఇష్యూలో జానీ మాస్టర్ అరెస్ట్ అయిన తర్వాత నాగబాబు గారు ఒక్కరే తనకి సపోర్టివ్గా ఓపెన్గా డాష్ పైన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు నా దేవుడు అని, పవన్ కళ్యాణ్ కోసమే నా జీవితం అని చెప్పి చాలా ఎమోషనల్గా ఆయన కూడా మాట్లాడుతున్నారు. సో ఇండస్ట్రీలో హీరోలకి ఫ్యాన్స్ ఉన్నట్టు ఇక్కడ కూడా 2 వర్గాలుగా ఆధిపత్యం ఏమైనా కొనసాగుతుందా? లేదండి, అది ఫ్యాన్స్ అనేది ఇప్పుడు మనుషుల ఇష్టం బట్టి అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు నన్ను ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, జానీని, శేఖర్ మాస్టర్ని, అట్లా అందరికి ఉండొచ్చు. కానీ ఈ పర్టికులర్ అంశంలో కానీ అసోసియేషన్లో 2 స్ప్లిట్ అనేది అదన్నీ ఏం లేదు. ఒక సినిమాలో ఒక కొరియోగ్రాఫర్కి ఒక పాట ఓకే అయింది అనుకోండి, ఆ కొరియోగ్రాఫర్కి ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి? మామూలుగా ఒక పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా అంటే బేసిక్గా ఎవరైనా యాజ్ ఎ డాన్సర్గానే కెరీర్ స్టార్ట్ చేయాలండి. డాన్సర్గానే తీసుకుంటాం ఎవరైనా అసోసియేషన్లో, అన్లెస్ ఇప్పుడు డిజిటల్ మీడియా అంత వచ్చింది కాబట్టి బయట ఏదైనా ప్లాట్ఫామ్లో వెరీ ఫేమస్ ఆల్రెడీ ప్రూవ్డ్ టాలెంట్ ఉంటే వాళ్ళకి డైరెక్టర్ కూడా కొరియోగ్రఫీకి అవకాశం ఇస్తున్నాం, మెంబర్షిప్ కూడా ఇస్తున్నాం. సో టాలెంట్ బయట ఆగిపోద్దని. సో బేసిక్గా ఫార్మాట్ ఏంటంటే ఒక డాన్సర్గా ఫస్ట్ వచ్చి డాన్సర్గా 2-3 సంవత్సరాలు పనిచేసి అసిస్టెంట్గా మళ్ళీ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్గా చేసిన తర్వాతనే మాస్టర్ కావాలి. ఇప్పటివరకు మ్యాక్సిమం అందరూ అలానే అయ్యారు, శేఖర్ కానీ జానీ కానీ. అందుకనే దే డూయింగ్ వెల్ అనమాట. సో ఆ స్టెప్స్ వల్ల వచ్చిన వాళ్ళందరూ ఇప్పటివరకు మంచి పొజిషన్లోనే ఉన్నారు. కొంతమంది మేము అట్లా కూడా ఇచ్చాము, సో వాళ్ళు స్ట్రగ్లింగ్లో ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే ఇట్లనే రండి అంటున్నాను అందరినీ. అదేదో ఫార్మాట్ ఉందో అది మిస్ చేసుకోకుండా రమ్మని అంటున్నాను నేను. ఓకే. బట్ ఇండివిజువల్గా అయితే ఏ కొరియోగ్రాఫర్కి ఏ డాన్స్ మాస్టర్కి కూడా వాళ్ళ పర్సనల్ ఇంటెన్షన్స్ అక్కడ ప్రొజెక్ట్ చేయడానికి అయితే ఉండదు, వాళ్ళ ఇష్ట ప్రకారం. లేదు అంటే అదే సాంగ్ అండి, డైరెక్టర్ అయితే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండి. ఏ డైరెక్టర్ అయినా సాంగ్ ఇచ్చినప్పుడు మాస్టర్కి చెప్తాడు నాకు ఈ సాంగ్ ఇలా ఉండాలని. ఓకే. సో మాస్టర్ కూడా దానిలో ఆప్షన్స్ ఇస్తాడు డైరెక్టర్కి టు చూస్. ఇలా అనుకుంటున్నాడండి, మాస్టర్ చెప్పిన తర్వాత అతను చూస్ చేస్తాడు. సాంగ్స్ కొరియోగ్రఫీ చేసినప్పుడు మన తెలుగులో ఉండే డాన్సర్స్ చాలామంది ఉన్నారండి మనకి. రూరల్లో స్టేజ్ షోలు కూడా అవకాశాలాగా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో అవకాశాలాగా సారథి స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ నార్త్ సైడ్ వాళ్ళని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఆయన అవకాశాలు కల్పించాలనుకున్నారు? మన తెలుగు వాళ్ళంటే ఇష్టం చూపేవాళ్ళు కాదా, లేదంటే అటున్న టాలెంట్ చాలా రిచ్గా ఇంకా ఆయనకు తగ్గ క్వాలిటీస్ కనిపించాయి ఎట్లా? అంటే మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానండి, అది అంటే ఇప్పుడు మాస్టర్స్ మీటింగ్లో కూడా అందరు కన్వే చేస్తున్నాము. ఇప్పుడు ఏ డ్యాన్స్ మాస్టర్ అండి ఒక స్టేజ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా అతనికి మంచి డాన్సెస్ కావాలండి. సో ఆ డాన్సెస్ లేకుంటే అసలు బేసిక్ ఫస్ట్ స్టెప్కే రాడండి. సో మీకు ఫస్ట్ స్టెప్లో ఉపయోగపడ్డ డాన్సెస్ ఎవరండి? హైదరాబాద్ డాన్సెస్, జానీకి కానీ ఎవరికైనా సరే. సో వాళ్ళు కష్టాలు పడి మోకాలు చిప్పలు అరగొట్టుకొని వాళ్ళు కష్టపడితేనే సినిమాలు వచ్చినాయి. సో అది తర్వాత మరి ఎందుకు బాంబే డాన్సెస్ అవసరం పడ్డది అనేది అది జానీ జవాబు చెప్పాలి. ఇప్పుడు ఖచ్చితంగా మేము అసోసియేషన్లో మాస్టర్ మీటింగ్ కూడా పెట్టుకుంటున్నాం. వేరే డాన్సెస్ వాడొచ్చండి, ప్రతి సినిమాకి ప్రతి సాంగ్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. బాంబే డాన్సెస్ ఎప్పుడో ఒకసారి సాంగ్ రిక్వైర్మెంట్ బట్టి, కానీ ప్రతి సాంగ్లో వాడడం అనేది మంచిది కాదు. అసోసియేషన్ ప్రెసిడెంట్గా దాన్ని ఖండిస్తున్నా. ప్లస్ ఇప్పుడు మాస్టర్స్ కూడా ఒక మీటింగ్ ఉంది, దాంట్లో క్లియర్గా చెప్తున్నాం మన డాన్సెస్ని వాడండి. టాలెంట్ ఉందండి, అద్భుతమైన టాలెంట్ ఉంది మా డాన్సర్స్ దగ్గర. వాళ్ళు ఉన్నారు కాబట్టి మాస్టర్స్ కూడా సర్వైవ్ అవుతున్నారు ఇంతమంది మాస్టర్స్. ఓకే ఓకే. సృష్టి వర్మ దాదాపు 4 ఏళ్ల నుంచి నేను ఎదుర్కొంటున్నాను, 4 ఏళ్ళు నేను అనుభవించిన తర్వాతనే నేను ఇట్లా కంప్లైంట్ చేశాను అని చెప్పి. ఎందుకు 4 ఏళ్ళు బేర్ చేసిందని మీరు అనుకున్నారు? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎందుకు అని అంటే ఇంటర్నల్గా ఒక కమిటీ ఫామ్ చేశారు అసోసియేషన్లో, మీరు ఒక సీనియర్ హెడ్గా ఉన్నప్పుడు మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. తన పెయిన్ ఏంటి అంటే సిస్టర్, నేను యాక్చువల్లీ పోస్ట్లోకి వచ్చిన ముందు నాకు పేరు వినడం తప్ప ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కలవలేదండి. ప్రెసిడెంట్ అయిన తర్వాత కలిసాను నేను. చాలా పెయిన్ అయితే అనుభవించింది, తన మాటల్లో అయితే చాలా పెయిన్ ఉంది. అండ్ షీఈ్ అ వెరీ బ్రేవ్ గర్ల్ అనిపించింది. మంచి కొరియోగ్రాఫర్, టాలెంట్ అయితే షీఈ్ వెరీ టాలెంటెడ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. స్ట్రైట్గా అడగన క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ చెప్తారా? చెప్తా, షూర్గా చెప్తారా? షూర్. జానీ మాస్టర్ సృష్టి వర్మని వాడుకున్నాడా లేదా?
అంటే అది ఇప్పుడు దాని మీద కేసు ట్రాక్ చేయొద్దు. జానీ మాస్టర్స్ ట్రస్టీ వర్మని యూజ్ చేసుకున్నారా లేదా? ఈ 4 ఏళ్ల కాలంలో తను అనుభవించిన పెయిన్ కొన్ని లెటర్స్ రూపంలో పాస్ట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. కంప్లైంట్లో ఎవిడెన్స్తో సహా నేను కేసు ఫైల్ చేశానని కూడా చెప్పడం జరిగింది. సో ఇదన్నీ రిలేటెడ్ పోక్సో. ఫస్ట్ నేను మీకు అదే పాస్ట్ కమిటీ గురించి మాట్లాడతా కానీ పోక్సో గురించి మాట్లాడినని, ఇది ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు పోక్సో కేసు ఏదైతే ఫైల్ చేశారో షష్ఠీ వర్మ గారు. సో ఆమె విషయం కాబట్టి నేను అంత దాటవేసి అంటే ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ టు ఆన్సర్ ఇట్ అనుకుంటున్నాను. మీకు అవగాహన ఉంటుంది కదా జోసెఫ్ గారు, మీకు ఎంత తెలుసు అండి? అంటే ఆ అమ్మాయి ఇబ్బంది పడింది, చాలా పెయిన్ అనుభవించింది అన్న. నా ముందైతే చాలా బాధపడిందండి వచ్చి, అంటే తను జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పుకుంటే చాలా బాధపడింది, ఏడ్చింది. ఆ ఏడుపు ఆ బాధ నొప్పి అనుభవించినప్పుడే తెలుస్తుంది కదా. నేను ఫీల్ అయినండి, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి, చాలా ఎమోషనల్. సో తన పైన సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందని అనుకోవచ్చు. అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇంతలా యూజ్ చేసుకున్నారా, ఇంతలా టార్చర్ పెట్టారా అమ్మాయిని అని అనిపించిందా? అంటే నేను ఆ ఇన్సిడెంట్స్ గురించి అంటే అది కోర్టు పరిధిలో అంశం లాగానే నేను ఫీల్ అవుతున్నా, కానీ ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడైతే ఆ వాయిస్లో కానీ ఆ కళ్ళల్లో చాలా బాధ అనిపించింది, చాలా బాధపడ్డది అమ్మాయి నాకు. ఓకే జోసెఫ్ గారు, ఇండస్ట్రీలో ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా, కళ్ళ ముందు సృష్టి వర్మ ఒక ఎగ్జాంపుల్. చాలామంది నెక్స్ట్ జనరేషన్స్కి మన భాష కాదు, మన రాష్ట్రం కాదు, మన జిల్లా, మన పక్క జిల్లాల అమ్మాయి కూడా కాదు, ఎక్కడో నార్త్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఉంటున్న అమ్మాయి పట్ల అలా బిహేవ్ చేయడం అనేది అసలు బియాండ్ దట్ లిమిట్ అనే అనుకోవాలి. సో ఎలా ఉండకూడదో ఇండస్ట్రీలో అలా ఉన్నారు సదరు వ్యక్తి. మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒకవేళ అంటే అట్లా జరిగిందని ఎవిడెన్స్ ఉండి ప్రూవ్ అయితే మాత్రం వెరీ స్ట్రిక్ట్గా ఉంటుందండి మా అసోసియేషన్ నుండి కానీ యాక్షన్ కానీ. ఎందుకంటే మా దగ్గర అబ్బాయిలు ఎంత ఇంపార్టెంట్ పార్ట్, అమ్మాయిలు కూడా అంతే ఇంపార్టెంట్. మీకు తెలిసి ఉంటుంది, సినిమాలో చూస్తూ ఉంటారు మీరు, రొమాంటిక్ సాంగ్స్ బిఫోర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేయకముందుగా అసిస్టెంట్స్ చేస్తారు. సో అబ్బాయికి వాళ్ళిద్దరికి అసలు పరిచయం కూడా ఉండదు, అయినా కూడా వాళ్ళు అంత ప్రొఫెషనల్కి వాల్యూ ఇచ్చి చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యి చేయించే బాధ్యత కూడా కొరియోగ్రాఫర్స్ అండి ఖచ్చితంగా. అది జరగాలి, ఆ రెస్పాన్సిబిలిటీ అందరు తీసుకుని ఉన్నారండి. వెరీ అన్ఫార్చునేట్ ఒక ఇన్సిడెంట్ వల్ల మా అందరికీ చెడ్డ పేరు వచ్చేసింది. దాన్ని మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి అది లేదు అని నా ఉద్దేశం కూడా అదే. జరగలేదు కూడా, ఒకటే ఇన్సిడెంట్ జరిగింది, అది వెరీ అన్ఫార్చునేట్. అది కోర్టులో ఉంది కాబట్టి ఆ కోర్టు వచ్చిన తర్వాతనే అందరం మాట్లాడుకుంటే బెటర్. బాలీవుడ్లో ఫరా ఖాన్ కానీ లేదంటే సరోజ్ ఖాన్ లాంటి ఇలాంటి లేడీ కొరియోగ్రాఫర్స్ చాలా టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ అండ్ ది నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. మంచి మంచి ఆఫర్లు పెద్ద పెద్ద హీరోలతో వాళ్ళు చేశారు కదా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎందుకు ఆ స్థాయికి ఎవరు రాలేకపోతున్నారు? అంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ దెమ్. నేను ఇద్దరితో పనిచేశాను, ఫరా ఖాన్తో అండ్ సరోజ్ ఖాన్ గారితో ఇద్దరితో పనిచేశాను. అవకాశం వచ్చింది. అదే అంటానండి, ఇక్కడ లేరు అనడం అది మళ్ళీ ఇప్పుడు తారా మాస్టర్ గారు అంటే ఉండుంటే ఈ పాటికి ఎవరో ఒకరు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళ జనరేషన్ లో ఉన్నారు కదండి. ఇక్కడ నేను మన తెలుగు నుంచి అంత స్టఫ్ ఉన్న వాళ్ళు రాలేదా, ఉన్నా పైకి రాలేకపోయారు. స్టఫ్ ఉన్నారు. ఇప్పుడు మా సుజాత మాస్టర్ అని కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్షన్ కూడా చేసింది సినిమా, ఆయన చేస్తుంది, బాగానే చేస్తుంది. అంటే తక్కువ మంది, అంటే డాన్సర్స్ చాలా మంది ఉన్నారు కానీ అమ్మాయిలది ఏంటంటే తెలుసు కదా మీకు, ఒక 5 years మ్యారేజ్, ఇంట్లో కూడా కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉంటే ఒక లిమిట్ వరకే ఆడతారు వాళ్ళు స్టూడెంట్గా ఉన్నప్పుడు అట్లా. సో సైకిల్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది గర్ల్స్. సో ఎక్కువ పర్మనెంట్గా ఉండేది చాలా తక్కువ మంది ఉంటారు. సో అందుకనే ఆ డిలే కావచ్చు. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు షష్ఠి కానీ ఇంకా చాలామంది మాస్టర్స్ ఇప్పుడు అయ్యారు కొద్దిగా, వాళ్ళందరూ చేయాలని కోరుకుంటున్నా. కానీ తెలుగు సినిమాల్లో ఇప్పుడు తారా మాస్టర్ కానీ, సుచిత్ర మాస్టర్ కానీ, బృందా మాస్టర్ కానీ దే ఆర్ డూయింగ్ వెల్. చాలా మంచి సినిమాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఓకే ఈ సృష్టి వర్మ ఇష్యూకి సంబంధించి ఇంటర్నల్గా న్యూస్ అసలు బయటికి స్ప్రెడ్ కానప్పుడే జానీ మాస్టర్ కేసుకి సంబంధించి డిస్కషన్స్, కంప్లైంట్ ఇవ్వాలన్న ఆలోచనలు ఉన్నప్పుడే ఇది అల్లు అర్జున్ గారి దృష్టిలో పడింది. అందుకే సుకుమార్ గారు పుష్ప 2లో తనకు అవకాశం కల్పించారు అనేది రాంగ్ అండి. అంటే అల్లు అర్జున్ గారు అనేది ఈజ్ ట్రూ జెంటిల్మెన్ అండి అండ్ వెరీ ప్రొఫెషనల్. బయట విషయాలు నాకు తెలిసి అయితే పట్టించుకుంటారని అంత టైం కూడా ఉండకపోవచ్చు అతను. ఖచ్చితంగా అంటే ఆయన దృష్టిలో మామూలు నార్మల్ విషయాలు ఇవన్నీ. ప్లస్ ఆయన వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి,
ఆ దృష్టిలో తప్ప ఇవన్నీ ఇంత పట్టించుకునే అంత టైం ఆయన దగ్గర ఉంటుందని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా. ఓకే, అల్లు అర్జున్ ఒకవేళ కాకపోతే సుకుమార్ గారు అయినా అయి ఉంటారు. ఈ ఎంటైర్ ఇష్యూలో ఆ టీమ్ హెడ్స్ పాత్ర చాలా ఉంది. అందుకే అమ్మాయి పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో అమ్మాయి ఆఫర్ కొట్టింది. ఈ సింపతితో దీన్ని ముందేసే తను ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పడం వల్లనే ఈ ఆఫర్ తనకు వచ్చింది అనేది జానీ మాస్టర్కి సంబంధించి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. రాంగ్, ఎందుకంటే అమ్మాయి అప్పటికే ఈ ఇష్యూ కాకముందుకే పుష్ప చేసేసింది అమ్మాయి. అంటే ఈ ఇష్యూస్ చెప్పడం వల్లనే అది వచ్చింది. డ్యూరింగ్ అంటే పుష్ప 2 జరిగే డ్యూరింగ్ లోనే ఇలా ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ లొకేషన్ లో కూడా ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగిందని, ఒక ఫైట్ లాంటి ఆర్గ్యుమెంట్ ఏదో జరిగిందని, దానివల్ల వాళ్ళ ఇద్దరిని సుకుమార్ గారు ఈజ్ ఎ ట్రూ జెంటిల్మెన్ అండ్ బన్నీ గారు కూడా ట్రూ జెంటిల్మెన్. ఎంటైర్ ఇష్యూలో మొదట బయటకు వచ్చిన పేరు అల్లు అర్జున్ గారిదే. వెరీ అన్ఫార్చునేట్ అండి. ఆయన అంత ఖచ్చితంగా ఈజ్ జెంటిల్మెన్. ఇలాంటివి చేయాలనుకుంటే ధైర్యంగా ముందుకు వచ్చి చేయగలుగుతారు. వెనక నుండి చేసేది మనిషి అయితే కాదు బన్నీ. రైట్. ఇండస్ట్రీలో చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, బ్లాస్టింగ్ సెన్సేషన్ న్యూస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. వాటి సస్టైనిటీ ఒక 2-3 డేస్ మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వాటి గురించి ఎలాంటి అప్డేట్ ఉండదు. ఇండస్ట్రీ నుంచి బయటికి కూడా రానివ్వరు. న్యూస్ ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకు అటు మనం మాలీవుడ్ సైడ్ కేరళ అటు సైడ్ చూస్తే కొన్ని కమిటీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నారు. లైక్ మొన్న కేరళలో హేమా కమిటీ మీరు చూస్తుంటారు. అమ్మ అసోసియేషన్కి ఆయన మోహన్ లాల్ మమ్ముట్టి గారు ఏకంగా రిజైన్ చేసేసారు. సో ఇక్కడ ఎందుకు కమిటీస్ స్ట్రిక్ట్గా ఉండట్లేదా? అసలు అలాంటి కమిటీస్ ఫామ్ చేయడంలోనే మనం ఫెయిల్ అవుతున్నామా? అంటే ఇప్పుడు పాష్ కమిటీ బాగానే పనిచేస్తుందండి, దే డూయింగ్ వెల్. అంటే మా దగ్గర అప్పుడు ఆ ఇన్సిడెంట్లో కూడా జానీ కొద్దిగా అంటే అతను సెల్ఫ్గానే రిజైన్ చేసి రెస్పాన్సిబిలిటీగా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే వాళ్ళ మీద ఎలిగేషన్స్ లేవు, మమ్మటి గారు మోహన్ లాల్ గారి మీద. వాళ్ళు సెల్ఫ్గానే అలా జరిగింది మా హయాంలో కాబట్టి వాళ్ళు రిజైన్ చేశారు. సో జానీ కూడా అలాంటిది ఒకటి చేసింటే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు ఈ కోర్టులు అవన్నీ. ఎందుకంటే మనది ఒక ఫ్యామిలీ అండి, డ్యాన్స్ ఫ్యామిలీ. అక్కడ ఇంత పెద్ద ఇష్యూ అయినా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది మన ఫ్యామిలీలో. సో ఆ అవకాశాన్ని వదిలేసి కోర్టుకు పోవడం అనేది బాధాకరం, మంచి పద్ధతి కూడా కాదు ఇది. అంటే మనం అలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం మంచిది కాదు ఎదుటోళ్ళకి. మనమే చెప్తూ ఉంటాం కదా కోర్టులకు వెళ్ళొద్దని. మనం పై పొజిషన్లో ఉండి మనమే ఆ పని చేస్తే ఎదుటోళ్ళకి అవకాశం. ఇప్పుడు ఏ పర్పస్తో దేనికోసం జానీ మాస్టర్ కోర్టుకు వెళ్ళారు, కేసు వేశారు? అదే అండి, పోస్ట్ నన్ను అన్యాయంగా తీసేశారు, పోస్ట్లోకి వెళ్ళి పక్కన పెట్టారండి. అఫ్ కోర్స్ ఇప్పుడు జానీ మాస్టర్ని జనసేన నుంచి కూడా సస్పెండ్ చేశారు, డే 1 చేశారు. అందులో తను ఇప్పుడు ఈ విషయంలో కోర్టుకి ఎందుకు వెళ్ళారని మీరు అనుకుంటున్నారు? దేనికోసం ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు? అదే అండి, ప్రెసిడెంట్ పోస్ట్ కోసమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేసు కూడా అదే కేసు. అది చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే అతను ఏం చెప్పుకోవాలన్నా అసోసియేషన్ ఓపెన్ ఉందండి. అసోసియేషన్ జనరల్ బాడీ జరిగింది, మాస్టర్స్ మీటింగ్ జరిగింది, వచ్చి అతను చెప్పుకోవచ్చు. అన్నీ చేసే అవకాశాలు ఉన్నా కూడా అవన్నీ రాకుండా కేసుకి కోర్టుకి వెళ్ళడం మంచి పద్ధతి కాదు. అది అతను ఎవరు మోటివేట్ చేశారో ఏంటో తెలియదు, కానీ అది రాంగ్ వే అండి. అది చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా ఖండిస్తున్నాం కూడా, ఎందుకంటే అది రాంగ్ మెసేజ్ వెళ్తుందండి సొసైటీకి. మీరు ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా జానీ మాస్టర్తో ఈ ఇష్యూకి సంబంధించి? జైలు నుండి వచ్చిన తర్వాత జైలు నుండి వచ్చిన తర్వాత మాట్లాడానండి. నేను ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు. మీకు విషయస్ ఏమైనా కన్వే చేశారా? లేదండి. జానీ మాస్టర్ కోర్టుకి వెళ్ళాడు కదండి, ఎలా చేస్తాడు? ఇప్పుడు చేస్తాడేమో చెప్పలేము. నేను డిస్మిస్ చేశారు కేసు. సో ఓకే, రైట్. యాక్చువల్గా జానీ మాస్టర్కి సంబంధించి అంటే నాగబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంత అభిమానం చూపిస్తాడని మీరు అనుకుంటే ఏమైనా ఎక్కువగా సినిమాల్లో అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు జానీ మాస్టర్కి? పవన్ కళ్యాణ్ సినిమాలు నాకు తెలిసి అత్తారింటికి దారేదిలో మ్యూజిక్ బిట్స్ ఉంటాయి 2. అంటే ఫుల్ సాంగ్స్ కాదండి, అవి మాత్రం చేశాడని నా ఫీలింగ్. సినిమా ఎప్పుడు చేయలేదు అనుకుంటున్నాను నేను, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఫుల్ సినిమా ఎప్పుడు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి చేయలేదు, మిగతా అందరు చరణ్ గారికి చేశారు, చిరంజీవి గారికి చేశారు, ఒక 150 వాళ్ళ ఫ్యామిలీలో అందరికి సాయి ధరమ్ తేజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి జానీ ఫుల్ మూవీలో అంటే ఒక ప్రాపర్ కొరియోగ్రాఫ్ సాంగ్ చేశాడని నేను అనుకోవట్లేదు. మరి ఎందుకంత ఎఫెక్షనేట్గా ఎందుకంత? జానీకి పవన్ కళ్యాణ్ గారు అంటే డాన్సర్ ఉన్నప్పటి నుండే ఇష్టం బాగా. ఓకే, ముందు నుంచి యాజ్ ఎ డాన్సర్ కూడా ఫ్యాన్ బాయ్ లాగా. రైట్. ఆ మధ్య ఏదో వార్తలు మేము చూసామండి, రామ్ చరణ్ గారు మీ అసోసియేషన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో ప్రకటించారు అని చెప్పి. అదేమైంది, ఎంతవరకు వచ్చింది? అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి.
అంటే జానీ అయితే చెప్పాడు ఇట్లా రామ్ చరణ్ గారు ఇస్తా అన్నారని. సో అది జరగలేదండి. జరిగినట్టు వచ్చింది న్యూస్లో. అది జానీ ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక హైప్ కోసమా లేదంటే నిజంగానే రామ్ చరణ్ గారు తెలియదండి. నేను ఐఎమ్ ట్రైంగ్ టు అప్రోచ్ దెమ్. మధ్యలో గేమ్ చేంజర్ ఇవన్నీ కొద్దిగా రిలీజ్ దాంట్లో ఉన్నారు. మ్యాక్సిమం ఈ వీకెండ్ లోపల ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ రామ్ చరణ్ గారు, ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది ఏంటని. చేస్తే అయితే హ్యాపీ అండి. అది జరిగితే మాత్రం రైట్. ఈ ఇష్యూలో జానీ మాస్టర్ సైడు చిన్ని కృష్ణ గారు అండ్ రేఖా గారు ఆయనకి సపోర్టివ్గా ఉన్నారు, సృష్టి వర్మకి నెగిటివ్గా మాట్లాడారు. బీయింగ్ ఎ ఫీమేల్ అటు సైడు ఎందుకు మొగ్గు చూపించారు అని మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఆయన చిన్ని కృష్ణ అండ్ రేఖా మాస్టర్ సంథింగ్. చిన్ని కృష్ణ గారు మాట్లాడింది తెలియదండి. రేఖా ప్రకాష్ మాస్టర్ నేను ఆమె దగ్గర కూడా పనిచేశాను. నేను ఏమన్నారు అనేది కాంటెక్స్ట్ తెలియదండి నాకు. అంటే ఇప్పుడు ఏమైతుంది, మొత్తం ఎంతో మాట్లాడతారు, వాళ్ళు 1 hour మాట్లాడతారు, మనం చిన్న క్లిప్ తీసుకుంటాం. అంటే 4 ఏళ్ళు అంత టార్చర్ అనుభవించి 4 ఏళ్ళు అంత సఫర్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది, అప్పటి నుంచి ఎందుకు రాదు? ఇదే ప్రతి ఒక్కరు జెన్యున్గా డే 1 నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఇదే. సృష్టి వర్మ ఎందుకు ఇంత బేర్ చేసింది? అవకాశాలు రానంత వరకు సైలెంట్గా ఉండి ఒక్కసారిగా పెద్ద పాన్ ఇండియా లెవెల్ సినిమా వచ్చే టైంకి బయట పెట్టిందా? ఈ స్థాయి చర్చలు బాగా జరుగుతున్నాయి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ అంటే అవకాశాలు వచ్చినప్పుడు అందరూ సైలెంట్గా ఉంటారండి, బయట ఎందుకు పెట్టుకుని కెరీర్ పాడు చేసుకుంటారు. ఓకే. సో అది ఫాల్సే ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు, కానీ మనం షష్ఠి ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. అంటే 4 years ఎందుకు ఆగింది అనేది తను బాగా చెప్పగలుగుతారు. తప్పకుండా మీ ద్వారా సృష్టి ఇంటర్వ్యూ చేస్తాను నేను. తను నాకు క్వశ్చన్ అడుగుతాను, కానీ యాజ్ ఏ కొరియోగ్రాఫర్స్ హెడ్ మీ ఒపీనియనే నేను అడుగుతున్నాను ఇందులో. నేను అంటే ఇద్దరు నా మెంబర్సే కాబట్టి, షష్ఠి మా మెంబరే, జానీ మా మెంబరే. సో దాని మీద నేను కామెంట్ చేయదలుచుకుంటలేను. ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉంటుంది. అసలు జానీ మాస్టర్ నేచర్ ఏంటి జోసెఫ్ గారు? మీరు చాలా కాలం 30 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా ఇండస్ట్రీలో. మీ ముందు వచ్చారా, మీ తర్వాత వచ్చారా? తర్వాత వచ్చాడు. నా దగ్గర చాలా క్లోజ్గా నాతోనే ఉండేవాడు జానీ. ఓకే. ఏంటి తన నేచర్ ఏంటండి? నేచర్ అంటే వాడు మంచోడే, కైండ్ హార్టెడే, కానీ కొద్దిగా ఏమంటే అన్ప్రెడిక్టబుల్ ఉంటాడు. కొద్దిగా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అవునా? కొద్దిగా హైపర్ ఉంటాడు అంతే. అంటే ఇలాంటి అలిగేషన్స్ అన్నీ వచ్చినప్పుడు జానీ మాస్టర్ నేచర్ని మీరు దగ్గర నుంచి చూసిన వాళ్ళుగా అలా జానీ చేసుంటాడా అని అనిపించింది. అది ఎట్లా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు ఒక్కొక్కరు మనం ఇప్పుడు జానీ అంటే నా పర్సనల్ రిలేషన్ జానీతో చాలా క్లోజ్గా ఉంటుందండి. అంటే వాడు అంటే ఇక్కడికి వచ్చిన వాడు అంటున్నంటే ర్యాప్ వచ్చినప్పుడు నా దగ్గరనే ఉండేవాడు. అంటే నేను పంజగుట్టలో ఉండేవాడిని, ఇంటికి వెళ్ళే వరకు కూడా నాతోనే ఉండేవాడు, నాతోనే తిరిగేవాడు. సో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యి ఇంత స్టేజ్లో ఉన్నాడు, మేము రెగ్యులర్ టచ్లోనే ఉన్నాం. ఈ సైడ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఎవరైనా సరే మాట్లాడడం కదండి. సో ఇప్పుడు అది ప్రూవ్ అయితే కానీ నేను దాని మీద పాస్ ఆన్ చేయలేను. అంటే అలాంటి టాపిక్స్ ఎప్పుడు రాలేదు. ఈ అమ్మాయిలు వీటి ఎప్పుడు పని చేసే వర్క్ కోసమే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అండ్ చాలా హ్యాపీగా ఉండేది వాడు ఎదుగుతూ ఉంటే. జోసెఫ్ గారు మీరు ఇందాక మాట్లాడుతుంటే నాకు చాలా ముచ్చటేసింది. మా అసోసియేషన్ అలాంటిది కాదండి, ఇదే ఫస్ట్ ఇష్యూ, ఇంత పెద్దగా జరిగింది, ఇదే లాస్ట్ ఇష్యూ కూడా ప్రే ఫర్ దట్, ఇదే లాస్ట్ ఇష్యూ కావాలని అనుకుందాం. బట్ మీన్ వైల్ నిజంగా మీరు ప్రెసిడెంట్ గా ఇప్పుడు ఆ యూనియన్ ని కాపాడుతున్న ఒక వ్యక్తిగా, ఇంతకుముందు జరగలేదండి, మా అసోసియేషన్ బాగుంటుందండి, సెక్యూర్ ఉంటుంది, అమ్మాయిలు రావాలని కోరుకుంటున్నానని చెప్తున్నారు. వెరాజ్ జానీ మాస్టర్ ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు, ఎంతో మందికి ఆపర్చునిటీస్ ఇచ్చారు, మంచి పేరు తెచ్చుకున్నారు. కేసు పెట్టే ముందు యూనియన్ పరువు పోతుంది, యూనియన్ని రోడ్డు మీద కీడుస్తున్నానేమో అని ఆలోచన చేసి ఉండరా? ఎందుకు కేసు పెట్టారు అని మీరు అనుకుంటున్నారు? అదే అండి, తప్పండి. జానీ కేసు అంటే లీగల్ టర్మ్కి వెళ్ళడం అనేది వెరీ రాంగ్ థింగ్ అండి. ఇప్పుడు జానీని పని ఆపారనుకోండి, వెళ్ళే రైట్ అతను అనుకుంటుంది. ఒక అసోసియేషన్ పోస్ట్ అండి, మెంబర్స్ ఇవ్వాలి, మనం తీసుకునేది కాదు ఇది. ఇప్పుడు నన్ను కూడా డాన్స్ మాస్టర్ కలిసి కూర్చోబెడితేనే ఇక్కడ కూర్చున్నాను నేను. సో జానీని కూడా వాళ్ళు కూర్చోబెట్టారు, ఇష్యూ జరుగుతుంది కాబట్టి హుందాగా జరిగిపోమని చెప్పారు. ఆ విషయం కోసం అతను కోర్టుకి వెళ్తాడని నేను ఊహించలేదు. వెళ్ళడం వెరీ అన్ఫార్చునేట్. లక్కీగా ఇప్పుడు నిన్న అది డిస్మిస్ కూడా చేసేసారు కోర్టు. ఓకే, ఎలా ఉంటుంది నెక్స్ట్ కమిటీకి సంబంధించి కావచ్చు, ఈ సృష్టి వర్మ పెట్టిన ఈ కేసెస్కి సంబంధించి కావచ్చు డెవలప్మెంట్స్? కేసు విషయం అయితే అసోసియేషన్ వీఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ఇట్ అండి. ఎందుకంటే క్లియర్గా అది లీగల్ కేసు. ఏది మన పోక్సో విషయం, పాష్ కమిటీ
ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. మేము కూడా ఇంటర్నల్ కమిటీ రికమెండేషన్స్ పంపించున్నాం, నేమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. అది కూడా కమిటీ ఫామ్ అవుతుంది. మళ్ళీ కూడా చెప్తున్నాం మీకు మీ ద్వారా, ఖచ్చితంగా డ్యాన్స్ యూనియన్ సేఫెస్ట్ ప్లేస్. ఖచ్చితంగా అమ్మాయిలు రండి, ఎస్పెషల్లీ అమ్మాయిలకు మీ ద్వారా చెప్తున్నాను. మా యూనియన్లో గర్ల్స్కి ఫ్రీ మెంబర్షిప్ ఉంది. సో యూటిలైజ్ చేసుకొని బీ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. శేఖర్ మాస్టర్తో, యానీ మాస్టర్తో, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ అందరితో పని చేయాలనుకునే వాళ్ళు రండి. డాన్స్ వచ్చిన వాళ్ళందరికీ వీఆర్ వెల్కమ్. అండ్ మేము మా బాధ్యత వాళ్ళకి ఏం కాకుండా చూసుకుంటాం. ఎందుకు ఫ్రీ మెంబర్షిప్ పెట్టారు? అమ్మాయిలు లేరు కదండి, ఫ్రీగా పెట్టేస్తే వస్తారని. రావాలని వచ్చారు, చాలా మంది వస్తారని. ఇంకా ఓకే ఓకే. బట్ అంత కాన్ఫిడెంట్ గా మీరు ఫ్రీ మెంబర్షిప్ పెట్టి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ కాపాడంటే ఏమైనా థ్రెటన్స్ అయినా లేదంటే వాళ్ళకి ఏమైనా హామ్ జరిగినా మీరే కదా కాపాడాల్సింది. జరగొద్దనే కోరుకుంటాం, జరగకుండానే ఫస్ట్ స్టెప్ 1 ప్రికాషన్ అండి. క్యూర్ వరకు వెళ్ళలేదు, అసలు సమస్య లేదు. ఓకే. ఇప్పుడు ఇంటర్నల్ కమిటీస్ అన్ని పెట్టారా? ఇప్పుడు ఆల్రెడీ సిఫార్సు చేశామండి, పాష్ కమిటీకి మేము నేమ్స్ ఇచ్చాము. అసలు ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉంటాయి, ప్రొటెక్షన్ ఉండదు, సెక్షువల్ హెరాస్మెంట్స్ అనేవి 24 క్రాఫ్ట్స్లో ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ అనకండి మేడం, మొత్తం ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీలో లేదు చెప్పండి మీరు? స్పోర్ట్స్లో లేదా, హాస్పిటల్ ఇండస్ట్రీలో లేదా, ఎక్కడ చూసుకోండి ప్రతి దగ్గర. బట్ వై టాలీవుడ్ ఈజ్ ఎక్స్పోజింగ్ ఫర్ దట్ ఎక్కువగా? అంతే కదండి, జస్ట్ వీఆర్ క్రికెట్ ఎట్లా ఫేమస్, సినిమాలు ఫేమస్ కాబట్టి మోర్ ఫోకస్ ఉంటుంది. అంతేగాని ప్రతి ప్లేస్లో ఏదో ప్రతి ప్లేస్లో ఒక ఈడియట్ ఉంటాడు, వాడి వల్ల అన్ని ఇండస్ట్రీలు బ్యాడ్ అయిపోతాం. సో జానీ మాస్టర్ ఈజ్ ఈడియట్ నౌ? నేను అనలేదు, ఆ మాట అనలేదు నేను. రైట్. ఈ ఎంటైర్ ఇష్యూ తర్వాత సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి కదా, దాంట్లో కొంతమంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పుడు జానీ మాస్టర్ జైలుకి వెళ్ళి వచ్చాడు, నెక్స్ట్ శేఖర్ మాస్టర్ కూడా లైన్లో ఉన్నాడు. నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది. బట్ ఎందుకు వస్తున్నాయి అలాంటి? ఎవరో ఇది ఇట్స్ ఎ పెయిడ్ ప్రమోషన్స్ అండి, ఐ కెన్ క్లియర్లీ సెన్స్ ఇట్. శేఖర్ని టార్గెట్ చేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డబ్బు ఖర్చు పెట్టి మరీ దీన్ని ఇట్లాంటి చేస్తున్నారని నా ఫీలింగ్. ఎందుకంటే శేఖర్ ఈజ్ జెంటిల్మెన్ అండి, ప్లస్ బిజియెస్ట్ కొరియోగ్రాఫర్, మా యూనియన్లోనే బిజియెస్ట్ కొరియోగ్రాఫరు, మంచి కొరియోగ్రాఫరు, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. సో అతని మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది నా పర్సనల్గా చాలా బాధ అనిపించింది నాకు. ఎవరికి అంత అవసరం ఉంది తనని డిగ్రేడ్ చేసి? విల్ ఐడెంటిఫై అండి, వీఆర్ ఆన్ ఇట్. ఓకే, డెఫినెట్గా త్వరలోనే ఐడెంటిఫై చేస్తాం. అంటే తన ఎదుగుదలని జీర్ణించుకోలేక అంతే 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 అండి. ఓకే, శేఖర్ ఈజ్ వెరీ జెంటిల్మెన్ అండి. అంటే ఎవరైనా కొరియోగ్రాఫర్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే శేఖర్ని తీసుకోవాలని చెప్పి, అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది శేఖర్ని చూసి నేర్చుకోవాలి. జోసెఫ్ గారు, ఇప్పుడు ఈ కేసెస్, ఈ కమిటీ విచారణ, ఇంట్రాగేషన్ అంతా కంటిన్యూ అవుతుంది కదా, జానీ మాస్టర్కి సంబంధించి ఆపర్చునిటీస్ విషయం ఏంటి? అసలు ఎవరు ఇవ్వకూడదా, లేదంటే ఆయన కంటిన్యూ అవ్వచ్చు ఇండస్ట్రీలో, లేదంటే ఆ విచారణ అంతా కంప్లీట్ అయ్యి నేరం ప్రూవ్ అయ్యేంత వరకు కూడా అతను అలా ఉండవలసిందేనా? ఇంకా లేదండి, వర్క్ పరంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. పాష్ కమిటీ నుండి కూడా ఎలాంటి రికమెండేషన్ చేయలేదు. వర్క్ పరంగా బైకాట్ చేయమని, సస్పెండ్ చేయమని అట్లా ఏమి పాష్ కమిటీ ఏమి సూచించలేదా? అదే పోస్ట్లో మాత్రం ఉండొద్దు అనేది వాళ్ళ మెయిన్ కన్సర్న్. ఇప్పుడు ఎవరైనా ఆపర్చునిటీస్ ఇవ్వాలన్న వాళ్ళు కూడా ఈ ఇష్యూ వల్ల కొంత మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తారేమో, ఆపర్చునిటీస్ ముందులాగా వస్తున్నాయి అంటారు. అది జానీ ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ అండి. అంటే చేస్తున్నాడు అనుకుంటా, మరి మొన్న ఏదో రిహార్సల్స్ ఏదో అన్నారు, కానీ సినిమాల గురించి ఏం అప్డేట్ లేదు నాకు. సో ఇవ్వాల్సిన వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అంటే మన అసోసియేషన్ నుండి అయితే ఏమి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. చాంబర్ కూడా ఏమి అలాంటి రికమెండేషన్స్ ఏం చేయలేదు వాళ్ళు. ఓకే. సో అసోసియేషన్కి సంబంధించి ఏమైనా సపోర్ట్ కావాలంటే, హెల్ప్ కావాలంటే, డాన్సెస్కి సంబంధించి ఏమైనా అసిస్టెన్స్ కావాలి అంటే మీరు వాళ్ళకి కేటాయిస్తారా? జానీకి అండి. ఓకే, ఎలాంటి రిస్ట్రిక్షన్స్? ఓకే ఓకే. సో ఇప్పుడు డీ ప్రోగ్రామ్ బాగా చూస్తూ ఉంటాం, డాన్సెస్కి సంబంధించి అది హోరాహోరీగా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ వచ్చే వాళ్ళంతా ఈ కొరియోగ్రాఫర్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవాల్సిందేనా, తీసుకుంటారా? టెలివిజన్కి మాకు అంటే మా దాంట్లో కూడా టీవీ అనేది ఉన్నా కూడా ఎక్స్క్లూజివ్లీ సినిమా అండి. మేము ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాము కూడా ఎంతమంది. గతంలో యశ్వంత్కి ఇచ్చాము, ఇప్పుడు షష్ఠి ఉంది, కృష్ణ అనే మాస్టర్కి ఇచ్చాము, చాలా మంది ఉన్నారు ఫ్రమ్ డి.
ఇప్పుడు డీలో ఒక లేడీ కొరియోగ్రాఫర్గా ఉద్భవించబోతుంది కానీ సోషల్ మీడియా అంతా తన వైపు చూస్తోంది, జాను లీరి అని. ఓకే, మీరు చూస్తుంటారు, శేఖర్ మాస్టర్ కూడా జాను జాను అని మాట్లాడారు, అది బాగా వైరల్ అయిపోయింది. సో అమ్మాయి మెంబర్షిప్ తీసుకుందా? మా మెంబర్ కాదండి జాను, శేఖర్ మా మెంబరే కానీ జాను లీరి. నేను ఒక రీల్ చూసాను అమ్మాయిది, ఇప్పుడు ఫుల్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు. శేఖర్ ఉండడం వల్లనే ఆ రీల్ వైరల్ అయినట్టుంది. సో అదొకటి చూశాను, మా మెంబర్ కాదు. వస్తే ఇప్పుడు ఫ్రీ అన్నారు కదా మెంబర్షిప్, ఓన్లీ డాన్సర్స్ కి అండి. ఆ అమ్మాయి డాన్సరే కదా? డాన్సర్ కి అయితే ఓకే, ఆ అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్స్ బాగా ఏరియా తీస్తుంది డీలో. వెల్కమ్, రమ్మన్, రికమెండ్ చేయండి. ఓకే, సో ఈ జాను లిరికి శేఖర్ మాస్టర్ కి సంబంధించి ఆ రీల్స్ వైరల్ చేస్తూ చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అంటే మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్కి సంబంధించి అక్కడ ఉండేది వర్క్ నేచర్ అయినప్పటికీ కూడా పర్సనల్గా దాన్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? అదేనండి చెప్పా కదా, అది కావాలని చేస్తున్నారు ఎవరు అనేది. డెఫినెట్లీ ఫైండ్ అవుట్ అది ఎవరు చేస్తున్నారు అనేది. అంటే ఇప్పుడు జానీది ఇష్యూ జరిగింది కాబట్టి శేఖర్ని అట్లా టార్గెట్ చేసి ఆ విషయాన్ని కనెక్ట్ చేసి మీమ్స్ చేయడము, అది చేయడం రాంగ్ అండి. అది అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నేను దాన్ని చాలా సీరియస్గానే తీసుకుంటాం. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. ఒకటి మాత్రం చెప్తే అది పెయిడ్ అండి, కావాలని చేస్తున్నారు ఎవరో శేఖర్ మాస్టర్ది, అది పేరు బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది డెఫినెట్గా అది ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ అసలు ఒక పెద్ద సినిమాలో పెద్ద పాట కొరియోగ్రఫీ చేస్తే ఎంత వస్తుందండి రెమ్యునరేషన్? నేను చెప్పొద్దండి మామూలుగా మాకు ఇలాంటి టైం దొరకదు. అంటే మీరు ఇప్పుడు సడన్ గా కూర్చున్న ఇంటర్వ్యూ ఆఫ్ రికార్డ్ చెప్తా, ఆన్ రికార్డ్ చెప్పకూడదు. ఆన్ రికార్డ్ చెప్పారా? జస్ట్ క్లూ అయినా క్లూ కూడా అన్ని మీకు ఆఫ్ రికార్డ్ ఇస్తాను. అసలు పేమెంట్స్ కరెక్ట్ గా వస్తాయి? 99% వస్తాయి. 99%. 1% ఎక్కడైనా 1% ప్రాబ్లం ఎక్కడైనా ఉంటుందండి. అన్ని ఇండస్ట్రీస్లో ఉంటుంది, మా దగ్గర కూడా ఉంటుంది. ఓకే, సో వాళ్ళ పేమెంట్ రెమ్యునరేషన్ అనేది ఎలా డిసైడ్ చేయబడుతుంది ఇండస్ట్రీలో? బేస్డ్ ఆన్ మూవీస్ అండి. పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తే పెద్ద డబ్బులు వస్తాయి, చిన్నదానికి చిన్న డబ్బులు. ఓకే, కొరియోగ్రాఫర్స్ డిమాండ్ చేసే స్టేజ్లో ఇప్పుడు ఇండస్ట్రీ ఉందంటారండి. అంటే ఇంత సినిమా కాబట్టి దీనికి ఇంతే ఇవ్వాలి, ఇస్తేనే నేను చేస్తా అనే సిచ్యువేషన్ ఉందా? ఆ డిమాండ్ వచ్చిందా మీకు? అది ఉన్నా కూడా ఎవరు అట్లా చేయరండి. అది ఆరోగ్యన్స్ కిందకి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ అదే అండి. కొరియోగ్రాఫర్స్, మ్యూజిషియన్స్ కానీ, సింగర్స్ కానీ అంటే అడగొచ్చు, కానీ పర్సనల్ రిలేషన్ ఒకటి ఉంటుంది కదండి. మ్యాక్సిమం దానికే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంత చార్జ్ చేసినా కూడా అంతకుముందు గతంలో వాళ్ళకి స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్లో హెల్ప్ చేసిన వాళ్ళు మళ్ళీ పిలిస్తే ఖచ్చితంగా పోయి హ్యాపీగా పని చేస్తారు. డబ్బు అనేది సెకండరీ అయిపోతుంది. పని, ఆ క్రియేటివ్ లెవెల్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో దానికే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఖచ్చితంగా డబ్బు సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, ఒకప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, దాసరి నారాయణ గారు చాలా పెద్ద మనిషి స్థాయిలో ఒక పెదరాయుడు కైండ్ ఆఫ్ పోస్చర్, ఆయన అన్ని సర్దేవారు, అన్ని ఇష్యూస్ని ఆయన టేకప్ చేసేవాళ్ళు అని చెప్పి. ఆ భర్తీ ఇప్పుడు ఏమైనా వెలితి, ఆ భర్తీ అంటారు కదా, అది ఏమన్నా ఫుల్ఫిల్ అయిందా ఎవరి ద్వారానైనా? ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద ఏదైనా కష్టం వస్తే వెళ్ళి చెప్పుకునే స్థాయి వ్యక్తి ఎవరు మీకు ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు ఎవరున్నారంటే చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు భరద్వాజ గారు, చిరంజీవి గారు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. కానీ దాసరి నారాయణరావు గారికి ఉన్నంత క్లారిటీ కానీ, ఆ డిసిషన్ మేకింగ్ లో కానీ ఆయనకున్నది అలాంటి నాకైతే ఎవరికి అనిపించలేదు. అంటే నాకే భయం అయిపోతుంది. అంటే ఒక్కోసారి కొద్ది చిన్న ఫ్రస్ట్రేషన్ వస్తే మనకు అవసరమా అనిపిస్తుంది మాకే ఈ పోస్ట్. అంటే ఈజ్ అ లెజెండ్ అండి. అంత పెద్ద సినిమాలు చేసి అంత ఉండి వీటి కోసం ఎలా టైం తీయగలిగాడు అనేది అది ఒక చాలా అది అంటే అన్లెస్ ఎక్స్ట్రీమ్లీ లవ్ ఉంటే తప్ప టువర్డ్స్ ఫిలిం వర్కర్స్ అది ఎవరు చేయలేరండి. సో ఆయనకు అది ఉంది, సినిమా కార్మికుల మీద ఆయనకి స్పెషల్ ఎఫెక్షన్ ఉంది కాబట్టి ఆయన ఆ టైం తీయగలిగారని నా ఫీలింగ్. అది ఖచ్చితంగా అలాంటి సిమిలర్ ఉండొచ్చు, కానీ ఆ ఎగ్జాక్ట్లీ దాసరి నారాయణరావు గారి స్టేచర్ అయితే నేను రావాలని కోరుకుంటున్నా. కానీ ఎవరైనా ముందుకి చేస్తున్నారు, చిరంజీవి గారు హెల్ప్ చేస్తున్నారు, తమరెడ్డి భరత్ గారు చాలామంది ఉన్నారు, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు అంతా చాలామంది చేస్తున్నారు. కానీ ద లెవెల్ ఆఫ్ టైం అంత ఇంపార్టెన్స్ డిసిషన్ మేకింగ్లో కానీ గ్యాప్ అలానే ఉండిపోయింది. ఆయన అంటే ఇండస్ట్రీ అట్లా పెట్టేసింది ఆయన సపరేట్ ఆ ప్లేస్, ఇంకెవరు మ్యాచ్ చేయొద్దు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి జోసెఫ్ ప్రకాష్ గారు. థ్యాంక్స్ ఎ లాట్. నిజంగానే ఇండస్ట్రీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ వెన్ ఇట్స్ లుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇంటర్నల్గా మీకు జరిగే కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఇప్పటివరకు ప్రొజెక్ట్ అవ్వలేదు.
జానీ మాస్టర్ షష్ఠి వర్మ ఇష్యూ అన్ఫార్చునేట్గా వచ్చింది. అది తొందరగా సాల్వ్ అవ్వాలి, డిజాల్వ్ అవ్వాలి. మళ్ళీ అలాంటివి కావద్దని కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు స్మూతర్ వేలో చాలా స్మూత్గా తీసుకెళ్తే కనుక అవి ఇష్యూస్ తొందరగా సార్ట్అవుట్ అవుతాయని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చేస్తాము. అది స్మూత్గానే ఉంటుంది. మీరు బయటపడలేదు అంటారు, జరగలేదు అలాంటి ఇన్సిడెంట్ కాబట్టి బయటపడలేదు. రైట్, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది జోసెఫ్ ప్రకాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఎందుకనంటే తనతో ఇంటర్నల్గా ఇప్పటి వరకు కూడా జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి ఈ ఇంటర్వ్యూ ద్వారా చూపించే ప్రయత్నమే. జానీ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వైదొలిగిన తర్వాత తను గెలుచుకున్నారు. తను విన్ అయిన తర్వాత జరుగుతున్న ఈ ఇష్యూస్ డెవలప్మెంట్స్ పైన ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇండస్ట్రీ ఎప్పుడు కలర్ఫుల్గా లైమ్లైట్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరూ కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటూ మెండుగా వాళ్ళ లైఫ్ని కొనసాగిస్తూ ఉంటుంటారు. బట్ కొన్ని ఇష్యూస్ అన్ఫార్చునేట్గా జరుగుతూ ఉంటాయి. వాటిని సర్దుకొని ముందుకెళ్ళడమే మా లక్ష్యం అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్.